రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చింది. లోకల్ అవుట్ కండి ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించడం, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగట్టడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. ఆంధ్రజ్యోతి పైన అరుణాకు సాయి జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని కలిసిపోనికి వచ్చినాను. అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి, అసలు ఏమన్నా డిస్కషన్ ఏమన్నా? అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్ దే సీట్స్ కదా, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చెవెల నుంచి పోటీ చేశారు, మళ్ళీ చెవెల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? మల్కాజ్గిరిలో ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి, మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. అంటే అటువంటి ఛాన్స్లు ఏం లేదు, దాని మీద ఏం ఊహించుకోకండి. మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు కదా, పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను. మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను నేను. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తాను. సార్ నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావడం అనేది ఒక చర్చనీయాంశమే కదా. అది మీరు నడిపించవచ్చు కానీ నాకైతే అటువంటి ఇవ్వలేదు, అటువంటి నేను అనుకోలేదు కూడా. కంపల్సరీ సీట్ నాకే వస్తుందని నమ్మకం మీద నేను ఉన్నాను. బీజేపీలో కొనసాగుతారా సార్? కొనసాగుతూనే ఉన్నావు కదా, చూస్తూనే ఉన్నావు కదా, డౌట్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి సీట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతున్నారు, సహజంగా మారింది. అన్ని చర్చలు అవన్నీ వద్దు. మీకు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందని అడిగింది, దానికి నేను మీకు జవాబు